ప్రారభ్యతేన ఖలు విఘ్నభయేన నీచై ప్రారభ్య విఘ్ననిహితా పిరమంతి మధ్య విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహవ్యమానా ప్రారబ్ధం ఉత్తమజనా న పరిత్యజంతి. ఆరంభింపరునీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ అత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములొజ్జగంపరుసుమి ధీమతుల్ ప్రజ్ఞానిధుల్గావుతన్. ఈ సంస్కృత శ్లోకం మనం భర్తృహరి రాసిన నీతి శతకం నుంచి మనం తీసుకున్నాం. ఈ భర్తృహరి 5వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. అయితే కొంతమంది 1వ శతాబ్దానికి చెందినవాడని కూడా అంటున్నారు. అయితే ఎక్కువగా ఆధారాలు 5వ శతాబ్దానికి చెందినవాడిగానే తెలుపుతున్నాయి. ఈయన మధ్యప్రదేశ్లో ఉజ్జయిని రాజ్యానికి చెందినటువంటి రాజవంశీకుడు. ఈయన తన భార్య దుష్ప్రవర్తనకి బాధపడి విరాగి అయి తన రాజ్యాన్నంతా కూడా తమ్ముడైనటువంటి విక్రమార్కుడికి అప్పగించి తను వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడు విక్రమార్కుడు విక్రమార్క శకం అంటారు కదా, ఆ విక్రమార్క శకానికి ఈ విక్రమార్కుడే మూల పురుషుడు అన్నమాట. ఈ యొక్క భర్తృహరి శతకాన్ని తెలుగులో అనువదించిన వాడు ఏనుగు లక్ష్మణ కవి. ఈ ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఈ ఏనుగు లక్ష్మణ కవి కాకినాడ దగ్గర పెద్దాడ అనే గ్రామానికి చెందినటువంటి వాడు. ఈ ఏనుగు లక్ష్మణ కవి ఇంటి పేరు అసలు ఏనుగు కాదు, బయటపాటివారు. ఈ ఏనుగు లక్ష్మణ కవి ముత్తాత జలపాలామాచ్యుడని పెద్దాపురం సంస్థానం, అప్పుడు వత్సవాయ వంశం వాళ్ళు పరిపాలించేవారు ఆ పెద్దాపురం సంస్థానాన్ని. వాళ్ళ దగ్గర పనిచేసేవాడు ఈయన. వాళ్ళు ఈయన పాండిత్యాన్ని మెచ్చుకొని ఒకనాడు సన్మానం చేసి ఒక పెద్ద ఏనుగును ఒకటి దానం ఇచ్చారు. అప్పటి నుంచి వీళ్ళ ఇంటి పేరు పైడిపాటిపోయి ఏనుగుగా స్థిరపడిపోయింది. ఈ యొక్క ఏనుగు లక్ష్మణ కవి ఈ నీతి శతకాన్నే కాకుండా రామేశ్వర మహత్యమని, విశ్వామిత్ర చరిత్రని, సూర్య శతకమని ఇలాగా చాలా రాశాడు. తర్వాత ఈయన రాసినటువంటి ఈ నీతి శతకం ఈయనే కాకుండా తిమ్మనని, యలకూచి బాల సరస్వతిని వాళ్ళు కూడా దీన్ని తర్వాత కంప్లీట్ చేశారు. ఎక్కువగా మనకి ఈయన పద్యాలే మనకి తెలుసు. ఈరోజు మనం తీసుకున్న పద్యం ఏంటి? ప్రయత్నం గురించి, ఎవరు ఏ విధంగా ఉంటారు అన్నది గురించి మనకి ఇక్కడ తెలుపుతోంది. ఒక పని మనం ప్రారంభించామంటే ఆ పనిని మనం కంప్లీట్ చేయాలి. కానీ నీచులు అలా కాదు. అంటే అల్పబుద్ధివారు, అంటే పట్టుదల ఉండదు వాళ్ళకి. గొప్పలు చెబుతూ ఉంటారు కానీ పట్టుదల ఉండదు. పని దగ్గరికి వచ్చేసరికి వెర్రిమొహం వేస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ ప్రయత్నం మనం చేస్తే ఎటువంటి ఆటంకాలు వస్తాయో, ఎటువంటి అవరోధాలు వస్తాయో అని ఆ పనిని అసలు వాళ్ళు ముట్టుకోరు. అసలు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అసలు ఆ పని జోలికి వాళ్ళు పోరు. వేమన ఏమన్నాడంటే, పట్టు పట్టవలయు పట్టి విడువరాదు, పట్టినేని బిగియ పట్టవలెను, పట్టి విడుచుకన్నా పడిచచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఏదైనా ఒక పనిని గనక మనం ప్రారంభించావో దాని అంతు చూడాలి. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఎన్ని ప్రతిబంధకాలు రాని, ఎన్ని అవరోధాలు రాని, ఎన్ని ఆటంకాలు రాని, ఆ పనిని మనం మన తెలివితేటలతోటి అవన్నీ కూడా అధిగమించుకుంటూ ఆ పనిని మనం పూర్తి చేసి దాన్ని ఫలితాన్ని మనం పొందాలి. అదే సజ్జనుల పద్ధతి. అదే చెప్తున్నాడు ఇక్కడ. కానీ మధ్యములో ఉన్నారు వాళ్ళేమిటి? ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులే మధ్యములు. కొంతమంది పని ప్రారంభిస్తారు కానీ ఆ ప్రారంభం చేసి కొంతకాలం నడిచేసరికి ఎదురయ్యేటటువంటి ఆటంకాలకి భయపడి
ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని వాళ్ళు ఆ పనిని మానేస్తారు. అటువంటి వాళ్ళు మధ్యములు. అసలు ప్రారంభించిన వాళ్ళు నీచులు, ప్రారంభించి వదిలేసేవాళ్ళు మధ్యములు. కానీ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ అత్యున్నతోత్సాహులై. ధీరులు ఎలాగైనా సరే మనం చెప్పినట్టు ఆ పని పూర్తి చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రజ్ఞానిధులుగా అవుతాను. ఎటువంటి ఆటంకాలు వాళ్ళు లెక్క చేయరు. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, దేర్ ఈజ్ బట్ ఫెయిల్యూర్ ఇన్ ద లైఫ్, దట్ ఈజ్ ద ఫెయిల్యూర్ టు ట్రై. ఎవరు తిరిగి ప్రయత్నం చేయకుండా ఉంటారో అదే అసలైన ఓటమి. మనం ప్రయత్నం చేస్తాం, అది విఫలమైంది అనుకోండి, అది ఓటమి కాదు. తిరిగి మనం చెయ్యకపోవడమే అసలైన ఓటమని ఈ కొటేషన్ అర్థం. తర్వాత ఈ ఏనుగు లక్ష్మణకవి ఈ రాసినటువంటి పద్యాల్లో ఈ యొక్క దుర్జన పద్ధతి, విద్వజ్జన పద్ధతి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పద్యాలన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఈ ప్రయత్నం గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది, మనకు అందరికీ కూడా తెలుసది. భగీరథ ప్రయత్నం. ఎవరైనా చాలా గట్టిగా ప్రయత్నం చేశారనుకోండి, దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు. అది ఏమిటంటే, వేల సంవత్సరాల క్రితం సగర మహాచక్రవర్తి ఒక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆయనకి 10,000 మంది కొడుకులు. ఆయన ఆ యజ్ఞం పూర్తి చేస్తే తన ఇంద్ర పదవికి ఏదైనా ముప్పు కలుగుతుందని ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని బంధించి కపిల మహర్షి ఉండేటటువంటి ఆశ్రమంలో దాచేశాడు. ఈ యొక్క సగర కుమారులైనటువంటి 10,000 మంది ఆ యజ్ఞాశ్వాన్ని వెతుకుతూ ఈ యొక్క కపిల మహర్షిలో ఉన్నటువంటి ఆ గుహలో చూశారు ఆ యజ్ఞాశ్వాన్ని. ఈయన బంధించాడు అనుకుని ఆయన తపస్సుకు భంగం కలిగించారు. ఆయన కోపంగా కళ్ళు తెరిచి వీళ్ళని చూసేసరికి వీళ్ళందరూ కూడా బూడిద గుప్పల కింద మారిపోయారు, కాలి భస్మం అయిపోయారు. తర్వాత కొన్నాళ్ళు గడిచాక దిలీప చక్రవర్తి కొడుకు సగరుడు. ఈ సగరుడు విషయమంతా కూడా తెలుసుకుని ఎలాగైనా సరే తన ముత్తాతలకి ముక్తి కలిగించాలని చాలామందిని అడిగి గంగానది ఆ యొక్క భస్మరాశులపై ప్రవహిస్తే వాళ్ళకి ముక్తి కలుగుతుందని గ్రహించి తెలుసుకుని గంగామాత గురించి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు గంగను గురించి తపస్సు చేయడం అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. గంగామాత ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకుని, నాయన రావడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఆకాశం నుంచి నేను భూమి మీదకు దూకానంటే భూమి బద్దరైపోతుంది. నన్ను భరించగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు గురించి నువ్వు తపస్సు చెయ్యి అన్నాడు. భగీరథులు మళ్ళీ ఎటువంటి విచారం పొందకుండా, నిరాశ చెందకుండా పరమేశ్వరుడు గురించి మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై భగీరథుడి యొక్క ఆశయాన్ని తెలుసుకుని సరే అని చెప్పి తన జటాజూటంలో ఆ యొక్క గంగా నదిని బంధించి, ఆకాశం నుంచి ఈయన శివుడి జటాజూటంలో పడింది, దాన్ని జటాజూటంలో బంధించి ఒక పాయ ద్వారా భూలోకానికి వదిలేడు. ఆ గంగానది అతివేగంగా ప్రవహించడం మొదలుపెట్టింది. భగీరథుడు తన రథాన్నెక్కి ముందర ఈ గంగానదికి దారి చూపిస్తూ శరవేగంగా వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ గంగానది అనేకమైనటువంటి మలుపులు తిరుగుకుంటూ అనేకమైనటువంటి దారులలో ఈ యొక్క భగీరథుడు కూడా వేగంగా ప్రవహించేస్తోంది. దారిలో ఒక ముని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని ముంచేసింది జహ్ను మహర్షి. ఆయన కోపం వచ్చి ఈ గంగానదిని మొత్తం తాగేసేట. భగీరథుడు చూశాడు. మళ్ళీ వెంటనే ఈ మహర్షిని ప్రార్థించాడు, ఎంతగానో బతిమాలాడు. అప్పుడు ఆయన జాలి పొంది సరే అని చెప్పి తన చెవులోంచి ఆ గంగానదిని భూమి మీదకి వదిలాడు. అప్పటి నుంచి గంగానదికి జాహ్నవి అని పేరు వచ్చింది.
ఆ విధంగా ఈ భగీరథుడు ఇంకా అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటూ తిన్నగా ఈ కపిల మహర్షి ఉన్నటువంటి ఈ భస్మరాశిలో ఉన్నటువంటి ఆ గుహలోకి ఈ యొక్క గంగానదిని ప్రవహింపజేసి వాళ్ళకి ముక్తి కలిగింపజేశాడనమాట. ఆ విధంగా భగీరథుడు ఎన్ని కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా తన పట్టుదల వదలకుండా ఆ గంగానదిని ఆకాశం నుంచి తీసుకొచ్చి తన ముత్తాతలైనటువంటి వాళ్ళ భస్మరాశుల పైన ప్రవహింపజేయడం భగీరథ ప్రయత్నం అంటారన్నమాట. ఈ విధంగా ఈ యొక్క శ్లోకానికి మనం అర్థం తెలుసుకోవచ్చు.